ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వీడు భరత్ని చంపాలని స్కెచ్ వేశాడు. నేను నీ కొడుకుని ఆ స్కెచ్లోనే ఇరికించాను. భరత్ గారు అక్కడ స్పాట్కి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో, రాయుడు ఎంత సపోర్ట్ చేసినా అక్కడ ఉండే మిగిలిన మనుషులు తన మీద అటాక్ చేస్తారు. వాళ్ళ నుంచి తప్పించుకోవటం ఎలా? భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? హలో, ఏమండి? చంద్రిక, ఏంటి టెన్షన్ పడుతున్నావా? కాకపోతే ఇంకేంటండి, నాకు చాలా భయంగా ఉందండి. మీరు ఆ స్పాట్కి వెళ్ళడం మంచిది కాదు. రాయుడితో పాటు వీరభద్రం అక్కడ ఇంకా చాలా మంది మనుషుల్ని పెట్టాడు. అతనికి రాయుడి మీద ఎక్కడో అనుమానం ఉంది. అందుకే అతన్ని నమ్మకోకుండా వేరే జనాల్ని కూడా అరేంజ్ చేశాడు. ఇప్పుడు మీరు వెళ్ళటం చాలా డేంజర్ అండి. ఇప్పుడు నేను వెళ్ళకపోతే రాయుడు అన్యాయంగా బలైపోతాడు. మనకి సాయం చేసిన మనిషి అలా బలైపోవడం న్యాయమా చెప్పు? ఎవర్రా? చంద్రకేనా? ఫోన్ ఇలా ఇవ్వు. చంద్రిక. అత్తయ్య, మీరైనా ఆయనకి అర్థమయ్యేలా చెప్పండి. అంతా చూసుకుంటాను, నాకేం కాదంటున్నారు, కానీ నాకెందుకో చాలా భయంగా ఉంది. నేను వద్దనే చెప్తున్నాను, కానీ వాడు వినటం లేదు. నేను అదే చెప్తున్నాను అత్తయ్య. ఆ వీరభద్రం ఎంత డేంజర్ మనిషో నేను చాలా దగ్గరుండి చూశాను. అతను ఏదైనా చేస్తాడు. రాయుడిని ఇప్పటిదాకా చాలా నమ్మాడు, కానీ ఇప్పుడు అతన్ని కూడా నమ్మటం మానేశాడు. అవసరమైతే అదే స్పాట్లో ఆయనతో పాటే రాయుడిని కూడా చంపేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సమస్య నుంచి మనం బయటపడేదేలా? నా దగ్గర ఒక ఐడియా ఉందత్తయ్య. ఏంటిది? ఒకసారి ఆయనకు ఫోన్ ఇవ్వండి. ఇస్తున్నాను. హలో, చెప్పు చంద్రిక. ఏమండి, ఆ స్పాట్కి మీరు వెళ్ళటం లేదు. చంద్రిక, ఎందుకంత మొండి పట్టుపడతావు? నేను స్పాట్కి వెళ్ళకపోయినా, ఆ రాయుడు నన్నేం చేయకపోయినా రాయుడు ప్రాణాలకి ప్రమాదం. అయ్యో, మీరు వెళ్తే మీకు ప్రమాదం. అందుకే ఒక చిన్న చేంజ్ చేస్తున్నాను. ఏంటది? ఆ స్పాట్కి మీరు వెళ్ళరు, మీ బదులు సిద్ధు వెళ్తాడు. సిద్ధునా? అవును, తనే. అతన్ని చంపేస్తే? అతను వీరభద్రం కొడుకు, ఎవరూ చంపరు. వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అవ్వకుండా ఆపాలి అంటే ఇదొక్కటే కరెక్ట్. మరి సిద్ధు ఎలా వెళ్తాడు? చెప్తాను. ఆ భరత్ గాడితో చంద్రిక చేస్తున్న రొమాన్స్ గురించి రుద్రానికి కూడా చెప్పాను కదా. ఆ రుద్రాన్ని మొత్తం అంతా కూపిలాగుతుంది. లేదంటే వీళ్ళిద్దరూ కలిసి నన్ను మోసం చేశారా? చెప్తాను. తాళి కట్టిన భర్తను వదిలేసి ఎవరితోనూ తిరుగుతుందా? చెప్తా. ఏంటి భరత్, నువ్వు మరీ నాటీ అవుతున్నావు? ఇలా మనం ఫోన్లో మాట్లాడుకోవడం బాలేదు భరత్. మనిద్దరం కలిసి అలా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఎక్కడికో ఎందుకు, ఈ ఊళ్ళోనే నీకు మంచి స్పాట్ చెప్తాను, అక్కడ కలుద్దాం. మంచి వెన్నెల రాత్రి, అలా చల్ల గాలిలో బయట మనిద్దరం కలిసి కబుర్లు చెప్పుకోవచ్చు. లేదంటే ఇంకా ఇంకా చాలా చెయ్యొచ్చు.
మన ఊరి పోలేరమ్మ గుడి పక్కన ఒక అడవి లాంటి ఏరియా ఉంది కదా, అక్కడ ఒక చిన్న బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది. అక్కడికి ఎవ్వరూ రారు. రాత్రంతా మనం హ్యాపీగా గడపచ్చు. కట్టుకున్న భర్త నన్ను వదిలేసి ఆ భరత్ గాడితో తిరుగుతావా? వాడితో హ్యాపీగా ఉంటావా? చెప్తా. సిద్ధునా? వాడి మొహం. వాడి పాటికి ఎప్పుడో నిద్రపోయి ఉంటాడు. వాడు ఇల్లు వదిలిపెట్టి అస్సలు బయటికి రాడు. పిరికి సన్నాసి. భరత్, ఇంకా లేట్ చేయొద్దు. మల్లెపూలు పెట్టుకుని నీకు నచ్చిన చీర కట్టుకొని వస్తాను. నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేసి. నేను పనికిరాని సన్నాసినా? నన్ను మోసం చేసి వాడితో తిరుగుతావు కదా? చెప్తాను నీ సంగతి, ఇప్పుడే చెప్తాను. మీకంటే ముందు నేనక్కడికి వెళ్ళి మీకు తెలియకుండా దాక్కొని మీ ఇద్దరి రొమాన్స్ వీడియో తీసి అందరి ముందు పెడతాను. హలో హలో, ఏమండి? సిద్ధు ఇక్కడి నుంచి బయలుదేరాడు. మొత్తం నమ్మాడా? నమ్మకుండా ఎలా ఉంటాడు? వాడి చేతి తాళి కట్టించుకొని ఆ మౌనిక వాడిని ఎదవని చూసినట్టు చూసేది. ఆ బాధ వాడి మనసులో చాలా ఉంది. ఇప్పుడు మనం కలిసి మాట్లాడుకుంటూ ఉంటే వీడియో తీసి అందరికీ చూపించాలని ప్లాన్ చేసుకున్నాడు. అందుకే ముందుగా వెళ్తున్నాడు. ఓకే, నేను చూసుకుంటాను. రాయుడు, ఆ స్పాట్కి సిద్ధుగాడు వస్తున్నాడు. వాణ్ణి ఎలా ఆడుకుంటావో నీ ఇష్టం. వాణ్ణి తంతే వీరభద్రం దిమ్మ తిరగాలి. ఏం కాదులే నాయనా. కొంచెం ఉంటే నన్ను చంపేసేవాళ్ళు నాన్న. ఎలాగో తప్పించుకొని పారిపోయి వచ్చాను. అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అనవసరంగా వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావు? ఇంకా నయం, నిన్ను చంపకుండా వదిలేశారు. దొరికితే నువ్వు ఎవరో తెలుసుకునేలోగా ముక్కలు ముక్కలు చేసుండేవాళ్ళు. అంటే నేను పోతే భరత్ గాడితో ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నావా? గబ్బునా కొడక, ఏం వాగుతున్నావురా? నోరు మూసుకొని కొంపలో పడుండరా అని చెప్పున్నాను కదా, అది వదిలేసి ఆడికెందుకు పోయినావు? ఎందుకా? ఇదిగో ఈ మోసగత్తెని పట్టుకుందామని వెళ్ళాను. అసలు ఇదేం చేసిందో తెలిస్తే నరికి పోగులు పెడతావు తెలుసా? అంత కాని పని ఏం చేసినదిరా? అర్ధరాత్రి ఆ భరత్ గాడికి ఫోన్ చేసి పోలేరమ్మ గుడి పక్కన అడవి ఉంది, అక్కడికొస్తే నేను మల్లెపూలు తెల్ల చీర కట్టుకొని వస్తానని చెప్పింది బామ్మ. నేను చాట్ నుంచి అంతా విన్నాను. వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని వెళ్ళాను. కానీ అక్కడ ఆ రాయుడు వేరే మనుషులు ఉన్నారు. ఆ చీకట్లో నేను ఎవరో అనుకొని చంపబోయారు. ఇప్పుడు అడుగు నాన్న, వాడికి ఎందుకు ఫోన్ చేసిందో తేలిపోవాలి. ముందు తనని అడుగు. నిలదీవే బామ్మ. బామ్మ, నువ్వు కూడా నన్నే కొడతావా? తప్పు చేసింది అదైతే నన్ను కొడతారేంటి? అసలు ఇంటి కోడలు వేరే ఎవరితోనో కలిసి బయట తిరుగుతుందంటే మీకు కోపం రావట్లేదా? సచ్చినోడా, పెండ్లో ఫోన్ మాట్లాడుతుంటే దొంగచాటుగా నుంచొని వింటావా? నిన్ను మామూలుగా కాదురా, చొప్పు తీసుకుని కొట్టాలా.
అసలు మీరంతా మనుషులేనా? తప్పు చేసిందా వదిలిపెట్టి నన్ను తిడతారేంటి? విన్నారు కదా మావయ్య, ఇతన్ని పక్కన పెట్టుకుంటే ఇక మనం అనుకున్నది చేసినట్టే. పెండ్లికి పోతూ పిల్లిని చంకన పెట్టుకుని పోవటం అంటే ఇదే. ఇక నుంచి ఇల్లు కదలకుండా కాళ్ళు చేతులు కట్టేసి ఆ గదిలో పడేయలరా వీరభద్ర. బక్రా బక్రా బక్రా. అసలు బుద్ధుందా బామ్మ? అది నేను తాలి కట్టిన పెళ్ళామే. అది నాతో కాపురం చేయడం వదిలేసి ఆడెవడితోనో తిరుగుతుందంటే దాన్ని ఏమనకుండా నన్ను మీ ఇష్టం వచ్చినట్టు తిడతారేంటి? రై, ముందు లోపలికి బా. బయటికి వచ్చినావంటే కాళ్ళు రెండు విరగొడతా. ఓ లోపలికి పోయి లోపలికి వచ్చావు. ఎట్టాంటి కొడుకును కన్నుండవరా. చూడు, అనుకున్నదంతా ఎట్టా నాశనం చేసి ఉండాడో. ఇప్పుడు నేను ఏం చేయాలో మీరే చెప్పండి. భరత్ని ఏదో మాయ చేసి అక్కడికి రమ్మని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్పాలి అంటే భరత్ నా మాట నమ్ముతాడా? అయ్యా, రారా రాయుడు. ఏందయ్యా ఇది? సిద్ధుబాబా ఆడికి ఎట్టా వచ్చినాడయ్యా? ఆ భరత్ వస్తాడని మనుషుల్ని పెట్టి సిద్ధంగా ఉన్నాము. అతను వస్తే వేసేద్దాం అనుకుంటే ఉన్నట్టుండి సిద్ధుబాబు వచ్చినాడు. నేను రావడం కొంచెం ఆలస్యం అయ్యుంటే ఈ పాటికి సిద్ధుబాబుని భరతబాబు అనుకొని మన మనుషులు వేసేసి ఉండేవాళ్ళయ్యా. రే రాయుడు, అనుకోకుండా ఏదో జరిగిపోయి ఉండదురా. ఇంకోసారి ఇట్లా జరగకుండా నేను చూసుకుంటానులే. అయినా రెండోసారి భరత్ రావాలి కదా. అవునయ్యా, సిద్ధుబాబు పారిపోయిన తర్వాత ఎప్పుడో భరత్ ఆడికి వచ్చినాడు. అప్పటికే మన వాళ్ళు వెళ్ళిపోయినారయ్యా. ఇప్పుడు మళ్ళీ అంటే ఆ భరత్ వస్తాడా? సరేలే, నేనేదో ఒకటి ఆలోచించి చెప్తాను. మీరు వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. ఎన్నో ఏదో తేడా పడతా ఉండదే. నేను వేసిన పథకం ఎప్పుడిట్ట వృధా కాలేదు. ఎట్ట అయినదంటే ఎన్నో తేడా ఉండదు. అత్తయ్య, అప్పుడు ఆ సిద్ధుగాడి మొహం చూడాలి. నాకే పాపం అనిపించింది. వాడు చేసిన పనులకి కోపం వచ్చినా ఆ సిచ్యువేషన్లో అతన్ని చూస్తే నిజంగా జాలేసిందత్తయ్య. మనం అంతేనమ్మా, కోపం వచ్చినప్పుడు ఏదో చేసేయాలి అనుకుంటాం. తీరా ఎదురుగా ఎవరైనా బాధపడుతూ ఉంటే అయ్యో పాపం అంటాం. ఆ స్పాట్లో అతనున్నాడని మనం బాధపడ్డా అదే భరత్ ఉండుంటే? అమ్మో, తలుచుకుంటేనే భయంగా ఉందత్తయ్య. ఇదే ప్లేస్లో నేను కాకుండా ఆ మౌనిక ఉండుంటే ఈ పాటికి ఏం చేసేదో తలుచుకుంటేనే వణుకొస్తోంది. దేవుడెప్పుడు మంచికి ఏదో రకంగా ఏదో రూపంలో సాయం చేస్తాడు. ఏదైతేనే మొత్తానికి ఆ వీరభద్రం ప్లాన్ ఫ్లాప్ అయింది. అంతటితో ఆగటం లేదత్తయ్య. మళ్ళీ ఇంకో ప్లాన్కి రెడీ అయిపోయాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఇంకా నాతో ఏం చెప్పలేదు, కానీ ఏదో ఒక ప్లాన్ అయితే చేస్తున్నాను అన్నాడు. ఏదైనా నాతో చెప్తాడులేండి, మీరేం కంగారు పడకండి. సరేలేమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆ వీరభద్రాన్ని నమ్మకు. ఫోన్ మాట్లాడే ముందు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా లేదా అని 1కి 2 సార్లు చూసుకో. ఎవరైనా వింటారేమో కనిపెట్టుకుని జాగ్రత్తగా ఉండు. అర్థమైందా? అలాగే అత్తయ్య. సరే, ఉంటానమ్మా. ఆయన ఏం చేస్తున్నారు అత్తయ్య? నిద్రపోతున్నారా? లేదు, ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. ఫోన్ తనకివ్వనా? వద్దులత్తయ్య, రేపు ఉదయం మాట్లాడతాను. భరత్, ఏం చేస్తున్నావురా? చంద్రకి ఫోన్ చేస్తుంది. ఏంట్రా ఇది? ఇది కౌశిక్ పాస్పోర్ట్. ఒకసారి చూడు. ఇందులో మదర్ నేమ్ లక్ష్మి అని ఉంది, ఫాదర్ నేమ్ సూర్యప్రకాష్ అని ఉంది.
చూడు. నిజమేరా? తండ్రి పేరు సూర్యప్రకాశన్ ఉందేంటి? అంటే కౌశిక్కి వీరభద్రం కన్నతండ్రి కాదు. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చిందమ్మా. కౌశిక్కి కన్న తల్లి లక్ష్మి గారు, తండ్రి వీరభద్రం కాదు. అలాగే వీరభద్రానికి ఆ సిద్ధుగాడు కన్న కొడుకు, తల్లి లక్ష్మి గారు కాదు. అయితే లక్ష్మి గారిని వీరభద్రం రెండో పెళ్లి చేసుకొని ఉండాలి. లక్ష్మి గారికి కూడా రెండో పెళ్ళి అయి ఉండాలి. మొదటి భర్త సంతానం ఈ కౌశిక్. ఆ వీరభద్రం సిద్ధుని దత్తత పేరుతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అంటే వీరభద్రం లక్ష్మిని మోసం చేస్తున్నాడా? మోసం చేస్తున్నాడా కాదమ్మా, ఆల్రెడీ మోసం చేశాడు. ఆవిడికి చదువు లేకపోవడం ఆసరాగా చేసుకుని ఇక్కడ అజమాయిషి అంతా అతని చేతిలో పెట్టుకున్నాడు. ఆవిడ్ని కీలుబొమ్మని చేశాడమ్మా. కౌశిక్ ఎప్పుడు వాళ్ళ అమ్మ గురించే చెప్పేవాడు కానీ వాళ్ళ నాన్న గురించి ఎప్పుడూ చెప్పేవాడు కాదు. అసలు ఎన్ని రోజులైనా హాస్టల్ వదిలి ఇంటికి వెళ్ళేవాడు కాదు. ఎందుకురా అని అడిగినా నాకు ఇష్టం లేదు అనేవాడు కానీ ఏ రోజు వాళ్ళ ఇంటి విషయాలు అస్సలు చెప్పేవాడు కాదు. కానీ అతని వెనకాల ఇంత కథ ఉందని నాకిప్పుడు అర్థమైందమ్మా. కన్న తండ్రి కొడుకుని ఎలా చంపుతాడా అని చాలా డౌట్ పడేవాడిని. కానీ వీరభద్రం కౌశిక్ తండ్రి కొడుకులు కాదనే విషయం ఇప్పుడే అర్థమైందమ్మా. వెంటనే లక్ష్మి గారికి విషయం చెప్పాలరా. మొత్తం విషయం అంతా తెలిసింది కదా, ఆ దుర్మార్గుడి గురించి తెలిసేలా చెయ్యి. ఏం చేయాలన్నా మన దగ్గర సాక్ష్యం కావాలమ్మా. ఆ సాక్ష్యం సంపాదించాలి అంటే అసలు వీరభద్రం బ్యాక్గ్రౌండ్ తెలియాలి, ఎలా ఈ ఇంటికి అల్లుడయ్యాడు అనేది తెలియాలి. ఏంట్రా వింటుంటే చాలా దారుణాలు తెలుస్తున్నాయి. ఆస్తి కోసం ఇంత పాపం చేస్తాడా? చేస్తారమ్మా, ఇంతకంటే పెద్ద పాపాలే చేస్తారు. అలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. అమ్మా నమస్తే. నమస్తే బాబు, కూసో. తులసి, భరత్ బాబు వచ్చాడు, కాఫీ తీసుకునిరా. ఏంది బాబు, ఆస్తి సంగతి ఏమై ఉండాది? ఇంకా ఎన్ని దినాలైతది? అయిపోయిందండి. మొన్నకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. వాటి గురించి వెతుకుతూ ఉంటే అనుకోకుండా కౌశిక్ పాస్పోర్ట్ నాకు దొరికిందమ్మా. పాస్పోర్టా? అవునమ్మా, ఇదిగో చూడండి. తులసి ఆగు. ఆ కాఫీ నేను ఇస్తాను, నువ్వు వెళ్ళి పాపం చూసుకో. వెళ్ళు. అట్నే అమ్మా. భరత్ గారు, కాఫీ తీసుకోండి. అదేందమ్మీ నువ్వు తెచ్చినావు? తులసి ఏమైనాది? తులసి పాపకి స్నానం చేయించడానికి వెళ్ళిందిలేండి అత్తయ్య. భరత్ గారు వచ్చారు కదా, మాట్లాడదామని వచ్చాను. అదే అత్తయ్య, ఆస్తి విషయం ఏమైందో అని అడగడానికి వచ్చాను. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది భరత్ గారు? అయిపోవచ్చింది చంద్రిక్ గారు. దాని గురించి చూస్తుంటేనే నాకు కౌశిక్ పాస్పోర్ట్ కనిపించింది. చంద్రిక, మేం మాట్లాడుకుంటాం గాని నువ్వు వెళ్ళమ్మా. అలాగే అత్తయ్య. చెప్పు బాబు, ఆ ఎమ్మె ముందు కౌశిక్ గురించి మాట్లాడితే పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయని నేనే ఎళ్ళమని చెప్పినాను. నువ్వు చెప్పు బాబు, ఏంది విషయం? ఇందులో కౌశిక్ తల్లిగా మీ పేరుంది, కానీ కౌశిక్ తండ్రిగా మాత్రం వీరభద్రం గారి పేరు లేదు. సూర్యప్రకాష్ అనే పేరుందండి. అంటే
వీరభద్రం గారు కౌశిక్కి తండ్రి కాదా? ఇప్పుడు ఆ వివరాలన్నీ ఎందుకులే బాబు, వాటి గురించి మాట్లాడుకోవటం అనవసరం. అలా కాదండి, ఆస్తిలో కౌశిక్కి వాటా ఉందంటే పర్వాలేదు, కానీ అతని తండ్రి స్థానంలో ఉండే వీరభద్రం గారికి కూడా లీగల్ హెయిర్ ఉంటుంది. కానీ ఇక్కడ సూర్యప్రకాశం ఉంది. మరి రేపు లీగల్ ఇష్యూస్ వస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుంది. నాకు పూర్తి వివరాలు కావాలి. ఇప్పుడు నేనేం చెప్పలేను బాబు, అయినా ఆస్తి నా సొంతం. ఇందులో నాకు తప్ప వేరే ఎవరికి హక్కు లేదు, కాదు అనడానికి కూడా ఎవరికి హక్కు లేదు. అది కాదండి, దయచేసి నన్నేం అడగొద్దు బాబు. అనుకోకుండా వీరభద్రం సరాసరి మా ఇంటికి వచ్చుండాడు బాబు. నా బిడ్డ కాలేజీకి వెళ్తా ఉంటే ఆపి మంచిగా చదువుకోమ్మా, జాగ్రత్త అని చెప్పిపోయినాడు బాబు. ఆయన మాటల్లో ఏదో తేడా ఉండదు బాబు. ఒక రకంగా భయపెట్టిపోయినాడు బాబు.